ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒక పెద్ద సవాల్ను ఎదుర్కొంటుంది. అదే ఇంధన అవసరాల సమస్య. పెట్రోల్, డీజిల్ కోసం యుద్ధాలు, గ్యాస్ కోసం దేశాల మధ్య ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ప్రతి దేశం తన భవిష్యత్తు కోసం కొత్త ఇంధన మార్గాలను వెతుక్కుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్ మాత్రం ఒక ప్రత్యేక దిశలో ముందుకు సాగుతోంది. అలాగే ఇప్పటి వరకు భారత్ సాధించిన విజయాలు ఒక్కసారి చూద్దాం. 2026 జనవరి నాటికి దేశం మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం దాదాపు 520 గిగావాట్లకు చేరుకుంది. ఒకప్పుడు 4% ఉన్న విద్యుత్ కొరత ఇప్పుడు అది కేవలం 0.03% తగ్గింది. ఇది విద్యుత్ రంగంలో భారత్ సాధించిన కీలక విజయమని చెప్పవచ్చు. ఇంకా 18,000 గ్రామాలకు విద్యుత్ చేరింది. 2,86,00,000 ఇళ్లకు కరెంటు కనెక్షన్లు వచ్చినాయి. అంటే కరెంటు ఇప్పుడు ప్రతి ఇంటి గడపకి చేరిందన్నమాట. అయితే భారత్ ఇక్కడనే ఆగిపోలేదు. బయటి దేశాల ఇంధనం మీద ఆధారపడకుండా తన నేలలో దాగి ఉన్న సహజ శక్తిపై దృష్టి పెట్టింది. ఆ శక్తి పేరే థోరియం. థోరియాన్ని నేరుగా వాడుకోలేం. ముందుగా ఇది యురేనియంగా మారాలి. అప్పుడు మాత్రమే ఇది అణు ఇంధనంగా ఉపయోగపడుతుంది. థోరియం ఆధారిత విద్యుత్ ఉత్పత్తి అనేది వివిధ దశల్లో జరిగే అణు ప్రక్రియ. ఇందులో థోరియంను ముందుగా ఉపయోగకరమైన అణు ఇంధనంగా మారుస్తారు. మొదట థోరియం డయాక్సైడ్ పెల్లెట్ల రూపంలో తయారు చేసి అణు రియాక్టర్లో ఉంచుతారు. అసలు ఈ డయాక్సైడ్ పెల్లెట్లు అంటే ఏమిటి? థోరియం డయాక్సైడ్ పెల్లెట్లు అంటే 2 ఆక్సిజన్ అణువులను థోరియంతో కలిపి చిన్న చిన్న ఘన ముక్కలుగా చేస్తారు. వీటితో పాటు యురేనియం లేదా ప్లూటోనియం వంటి ప్రారంభ ఇంధనాన్ని జోడిస్తారు. అవే అణు విభజనను ప్రారంభించి న్యూట్రాన్లను విడుదల చేస్తాయి. ఆ న్యూట్రాన్లు థోరియంను తాకి దాన్ని ప్రోటానియంగా మార్చి చివరికి యురేనియంగా మారుస్తాయి. ఈ యురేనియం అణు విభజనకు లోనై భారీ ఉష్ణశక్తిని విడుదల చేస్తుంది. అదే సమయంలో మరిన్ని న్యూట్రాన్లు విడుదలై ఈ ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తూ మరింత థోరియంను కూడా ఇంధనంగా మారుస్తాయి. ఈ ఉత్పత్తి అయిన ఉష్ణాన్ని కూలెంట్ ద్వారా తీసుకొని ఆవిరిని తయారు చేసి ఆ ఆవిరితో టర్బైన్ని తిప్పి జనరేటర్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. ఈ విధంగా థోరియం నేరుగా ఇంధనం కాకపోయినా రియాక్టర్లోనే తన ఇంధనాన్ని తానే సృష్టించుకునే శుద్ధమైన పదార్థంగా పనిచేస్తుంది. ఇది ఒక క్లోజ్డ్ ఫ్యూయల్ సైకిల్ విధానం అన్నమాట. మన భాషలో చెప్పాలంటే ప్లాస్టిక్ రీసైక్లింగ్. అంటే అణు ఇంధనాన్ని ఒక్కసారి ఉపయోగించి వదిలేయకుండా మళ్ళీ ప్రాసెస్ చేసి తిరిగి వినియోగించే విధానం. రియాక్టర్లో ఉపయోగించిన ఇంధనంలో ఇంకా శక్తి మిగిలి ఉంటుంది. ఆ ఇంధనాన్ని తిరిగి ప్రాసెస్ చేసి అందులో ఉన్న ఉపయోగకరమైన పదార్థాలను వేరు చేస్తారు. ఆ పదార్థాలను మళ్ళీ ఇంధనంగా తయారు చేసి తిరిగి రియాక్టర్లో వినియోగిస్తారు. దీంతో ఇంధన వినియోగం ఎక్కువ కాలం కొనసాగుతుంది. వ్యర్థాలు తగ్గుతాయి. విదేశీ ఇంధనంపై ఆధారపడాల్సిన అవసరం కూడా తగ్గుతుంది. ప్రత్యేకంగా థోరియం ప్రోగ్రాంలో ఈ క్లోజ్డ్ ఫ్యూయల్ సైకిల్ కీలక పాత్ర పోషిస్తుంది. థోరియం నుంచి తయారయ్యే యురేనియం మళ్ళీ తిరిగి వినియోగించే అవకాశం ఉంటుంది. సులభంగా చెప్పాలంటే మనం బియ్యాన్ని నేరుగా తినలేము. ముందుగా వండితేనే అన్నం అవుతుంది. అలాగే థోరియం కూడా ప్రాసెస్ చేసిన తర్వాతే శక్తివంతమైన ఇంధనంగా మారుతుంది. ప్రపంచం థోరియం నిల్వల్లో మన దేశంలోనే 25% పైగా మన దక్షిణ భారతదేశంలోనే ఉన్నాయి. అవి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఒడిస్సా తీర ప్రాంతాల్లో లభించే మొనజైట్ ఖనిజంలో భారీగా థోరియం నిల్వలున్నాయి. అధికారిక అంచనాల ప్రకారం 1,31,50,000 టన్నుల మొనజైట్లో దాదాపుగా 1,000,000 టన్నులకు పైగా థోరియం నిల్వలున్నాయి. భారత్ థోరియం విషయంలో ప్రపంచంలో ముందున్న దేశాల్లో మొదటి స్థానంలో నిలుస్తోంది. ఆస్ట్రేలియా, బ్రెజిల్ దేశాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం మన దేశ అవసరాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ప్రస్తుతం భారత్ రోజుకు సుమారు 500 కోట్ల విద్యుత్ యూనిట్లను వినియోగిస్తుంది. సంవత్సరానికి సుమారు 1,80,000 కోట్ల యూనిట్ల విద్యుత్తును వినియోగిస్తుందన్నమాట. ఇప్పుడు థోరియం సామర్థ్యాన్ని చూస్తే టెక్నికల్గా 1 కిలో యురేనియం నుంచి సుమారు 15 లక్షల యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్ వద్ద ఉన్న థోరియం వనరులను పూర్తిగా వినియోగించగలిగితే సిద్ధాంతపరంగా అపారమైన స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. అంటే
ప్రస్తుత వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ వనరులు సుమారు 500 నుండి 600 సంవత్సరాల వరకు సరిపడవచ్చునని నిపుణులు అంటున్నారు. అయితే సాంకేతిక పరిమితులను పరిగణలోకి తీసుకుంటే వాస్తవంగా 200 నుండి 300 సంవత్సరాల వరకు ఉపయోగపడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంతటి సామర్థ్యంతో భవిష్యత్తులో దేశానికి అవసరమైన విద్యుత్తులో గణనీయమైన భాగాన్ని థోరియం ద్వారా ఉత్పత్తి చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. 2047 నాటికి స్వతంత్రం వచ్చి మనకు 100 సంవత్సరాలు పూర్తవుతాయి. భారత్ అణుశక్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం మన దేశంలో అణుశక్తి సామర్థ్యం సుమారు 8 గిగావాట్లు మాత్రమే, అంటే 2 నుండి 3% మాత్రమే. ఈ సామర్థ్యాన్ని 100 గిగావాట్లుగా పెంచే ప్రణాళికల్లో థోరియం కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇది యాదృచ్ఛికం కాదు, దీనికి పునాది చాలా ఏండ్ల క్రితమే పడింది. ఆ ప్రణాళికకు రూపకల్పన చేసిన శాస్త్రవేత్త, భారత అణు కార్యక్రమానికి పితామహుడు డాక్టర్ హోమీ జహాంగీర్ బాబా. ఆయన రూపొందించిన 3 దశల అణు ప్రణాళికలో మొదటి దశలో యురేనియంతో విద్యుత్తును ఉత్పత్తి చేయడం, రెండవ దశలో ప్లూటోనియంతో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లు అభివృద్ధిపరచడం, మూడవ దశలో థోరియం ద్వారా యురేనియం తయారీ చేసి దీర్ఘకాలిక అణుశక్తి సాధన. ప్రస్తుతం భారత్లో 24 అణు విద్యుత్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వాటి మొత్తం సామర్థ్యం సుమారు 8,880 మెగావాట్లు. దీనికి అదనంగా 6 నుండి 11 కొత్త ప్రాజెక్టులు కూడా నిర్మాణంలో ఉన్నాయి. అయితే థోరియం వినియోగం సవాళ్లతో కూడుకున్నది. దీని ప్రాసెసింగ్, రియాక్టర్లో వినియోగం, ఇంధన తయారీ, ఇవి అన్నీ సాంకేతికంగా క్లిష్టమైన అంశాలు. ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ ఈ దిశలో స్థిరంగా ముందుకు సాగుతోంది. సింపుల్గా చెప్పాలంటే ప్రపంచం మొత్తం ఇంధనం కోసం వెతుకుతుంటే భారత్ మాత్రం తన నేలలో ఉన్న శక్తిని భవిష్యత్తుగా మార్చే దిశగా ముందుకు సాగుతుంది. ఇది ఒక్క రోజులో జరిగే మార్పు కాదు, కానీ ఒక్కసారి ఇది నిజమైతే ఇంధనం కోసం ప్రపంచం భారత్ వైపు తలెత్తి చూసే దేశంగా భారత్ మారుతుంది. భవిష్యత్తుకు దారి చూపించే శక్తిగా ఎదుగుతుంది.